ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక దినాలుగా ఏ విషయాన్ని బట్టి నీ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావో ఆ విషయం నెరవేరకపోవడాన్ని బట్టి నీవు అలసి ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, అంత మాత్రమే కాదు కానీ కృషించిన వారందరినీ నింపుదును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సంసోనును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సంసోను కూడా తన యొక్క చివరి దినాలలో బలమును కోల్పోయి ఫిలిస్తీయుల చేతిలో బందీగా ఉన్నటువంటి సమయంలో ప్రార్థన చేశాడు దేవునికి. ఏమనంటే, దేవా ఈ ఒక్క మారు నాకు బలము దయచేయమని సంసోను ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సంసోను ప్రార్థించడాన్ని బట్టి దేవుడు తన మనవిని ఆలకించి దేవుడు శత్రువులపై గొప్ప విజయాన్ని తన యొక్క చివరి దినాల్లో తను ఆ గొప్ప అద్భుతాన్ని పొందుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నీవు కూడా ఏ విషయంలో అనేక ప్రయత్నాలు చేసి విఫలమైపోయి ఉన్నావో ఆ విషయాన్ని బట్టి నీవు నిరాశ చెందకుండా పట్టుదల కలిగి నీవు ప్రార్థన చేస్తే నిశ్చయముగా సంసోనుకు విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీకు కూడా విజయాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవైన మా దేవ, ప్రేమ కలిగిన తండ్రి, ఎవరైతే నిరాశ నిస్పృహలలో అనేక ప్రయత్నాలు చేసి వారి ప్రయత్నాలు విఫలమైపోయి అయ్యా నీ కృప కొరకై ఎదురు చూస్తున్నారు, అట్టి వారందరినీ మీరు దర్శించి వారి యొక్క ఆశలను తీర్చి తృప్తిపరచమని నజరేయుడైన యేసయ్య నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.